ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? నా ఇప్పటికి ప్రస్తుతానికి బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారు ఇంతకుముందు మంచి పని చేసినారు ఇక్కడ. డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఏదైనా సమస్య వచ్చిన జనాలకి అందుబాటులో ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆయన పోయిన తర్వాత మాకు ఎవరు దిక్కులు లేరు ఇక్కడ. ఇంకొకటి, ఇక్కడ పని జరగాల్సింది పని జరుగుతలేదు. ఏం చెప్పినా పట్టించుకుంటలేరు ఎవరైనా. పోలీస్ అయినా కానీ, వాటర్ శాఖ అయినా కానీ, ఎలక్ట్రిక్ శాఖ అయినా కానీ, ఇక్కడ 24 hours లైట్ ఉంటుండే మాకు. రాత్రి టైంలో పోల్ లైట్స్ ఉంటుండే, అది కూడా వస్తలేవు సరిగ్గా. వాటర్ ప్రాబ్లం వస్తున్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం వస్తున్నాయి, మొత్తం మునిగిపోతున్నాయి, ఎవరు సాఫ్ చేస్తలేరు ఇక్కడ. అయినా పోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ వస్తేనే మనకు మంచిది అవుతుంది. ఇంకొకటి, మనకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా పథకాలు ఇచ్చినారు. మైనార్టీస్ కానీ, హిందూస్ కానీ, ఎస్సీ ఎస్టీస్ కానీ, ఎవరికైనా కానీ పథకాలు, మంచి పథకాలు ఇచ్చినారు. ఈవెన్ నాకు మా అన్నకి డయాలసిస్ అయితే, ఆయన జొమాటోలో పనిచేస్తాడు. ఆయనకు ఏం లేకపోతే సార్కి ఒక ఫోన్ కొట్టి చెప్పేస్తే 3 లక్షలు అప్పుడప్పుడే శాంక్షన్ చేయించినాడు. అప్పుడప్పుడే శాంక్షన్ చేయించి మా అన్న చచ్చిపోరకు ఆ డబ్బులు పనికి వచ్చినాయి సీఎంఆర్ఎఫ్ కింద. మొత్తం ఆయన డెత్ వరకు అదే పనికి వచ్చినాయి మాకు. ఇంకొకటి, మా చెల్లె చచ్చిపోయింది లాస్ట్ టైం. నేను ఎవరికి హెల్ప్ అడిగినా ఎవరు చేయలేదు నాకు. నేను బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్కి ఖాళీ ఒక ఫోన్ కొడితే, ఏం సమస్య అనేది, ఏం ప్రాబ్లం ఇట్లా ఉంది, నేను చేసిస్తా గంటలో, నువ్వు వచ్చి నా ఆఫీస్కి అన్నాడు. అందుబాటులో ఉన్నాడు నాకు. ఇంకొకటి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ పథకాలు ఇవ్వలేదు. 2500 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. ఎల్డర్స్కి 4000 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. వికలాంగులకి 6000 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. చదువున్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, ఇంటర్మీడియట్కి స్కూటీ ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. తర్వాత ముస్లిం మైనారిటీకి అయితే ఏమి ఇవ్వలేదు. మాకు అన్నీ ఏదైనా ఇస్తా అంటున్నారు, మళ్ళీ వాపస్ తీసుకుంటున్నారు, ఇస్తా అంటున్నారు, మళ్ళీ వాపస్ తీసుకుంటున్నారు, ఇవ్వలేదు. పిల్లలది ఎడ్యుకేషన్ది సార్ ఉన్నప్పుడు చాలా తక్కువ ఉండే ఫీజులు, ఇప్పుడు పెరిగిపోయినాయి మాకు ఫీజులు. అయితే ఒక విషయము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే, ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, మేమే గెలుస్తున్నామని వాళ్ళు అంటారు. జూబ్లీహిల్స్ గడ్డ మాగంటి గోపీనాథ్ అడ్డా సార్. ఇది మూడు ఎన్నికలు ఆయన చేసినాడు. ఫస్ట్ టీడీపీలో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన పనులు, బతుకమ్మ వస్తే చీరలు పంచేటోడు, రంజాన్ వస్తే చీరలు పంచేటోడు, ఏదైనా పండుగ వస్తే ఆయన ముందు ఉండేటోడు, క్రిస్మస్ వస్తే క్రిస్మస్. ఇక్కడ మనకు ఎస్పీఆర్ఎల్స్ అని ఉంది, మీరు చూసినారు కాబట్టి. అక్కడ మొత్తం గవర్నమెంట్ స్థలాలు గుండులు ఉండే, బండలు అంటారు, గుండులు అంటే బండలు ఉండే. దానికి సాఫ్ చేసి మీరు నమాజ్ చదివి, రంజాన్కి నమాజ్ చదువుకోండి, క్రిస్మస్ ఉంటే క్రిస్మస్ చేసుకోండి. పిల్లలు రోజు ఆట ఆడడానికి గ్రౌండ్ ఇచ్చినాడు. అదే గ్రౌండ్లో ఎన్నో ఫెస్టివల్ నడుస్తున్నాయి అక్కడ, అది ఎవరు చేయలేదు. ఇంకొకటి, దాని జస్ట్ బ్యాక్ సైడ్ ఏసీ ఫంక్షన్ హాల్ని కట్టించినాడు ప్రజలకి, ఫ్రీ, డబ్బులు లేదు, ఏం లేదు, ఫ్రీగా కట్టించినాడు. ఈ రోడ్ చూస్తున్నారు మీరు, ఈ రోడ్ చూడండి, ఆ డ్రైనేజ్ చూడండి. ఇది వేసింది కేసీఆర్ గవర్నమెంట్, మాగంటి గోపీనాథ్ సార్. ఇది 40 ఏళ్ళ నుంచి చిన్న పైపులు ఉండే, దానికి 1 ఫీట్ చేసినాడు, పెద్దగా చేసినాడు. 40 years నుంచి కాలేదు. ఇది 1, 2, 3 నూకల రామచంద్రారెడ్డిపురం, ఇది సైడ్ 5. ఇది వచ్చేసి 40 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని పని మాగంటి గోపీనాథ్ సార్ చేసినారు. దానివల్ల మాకు మంచి జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా చెప్పేది అదే, బీఆర్ఎస్ఏ. లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తుంది. చెప్పేటోళ్ళు చాలా మంది చెప్తారు, చెప్పనికి చాలా ఉన్నాయి, కానీ లాస్ట్కి వచ్చేది బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ విన్ అయిపోయింది, జస్ట్ మెజార్టీ కోసం. ఇప్పుడు మేడం గారు అప్పుడు సభలో ఏడ్చినారు. లేడీస్కి ఎట్లా ఉంటుంది అంటే, ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి బాధ ఉంటుంది. సార్ చచ్చిపోయిన తర్వాత ఒక 40 రోజుల్లోనే ఆమె బయటికి వచ్చి ఇంత చేస్తుందంటే, మా గురించి ఎంత ఆలోచిస్తుందంటే, మేము కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి. అట్లా అని మేము కూడా ముందుకు వస్తే పని చేస్తున్నాం. ఒక విషయం చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఏమంటారు అంటే, మహిళ కాబట్టి ఆమెకు రాజకీయ అనుభవం లేదు అని కూడా అంటున్నారు. సార్ చాలా మంది ఉన్నారు అనుభవం లేని మనుషులు, చాలా మంది ఉన్నారు. నేను చెప్పలేను పేర్లు వాళ్ళది. వాళ్ళు కొత్తగా కార్పొరేటర్ అయినారు, ఎమ్మెల్యే అయినారు, ఎంపీలు అయినారు, ఎవరికి ఏం లేదు. ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉన్నాయి పేరు చెప్పలేను, నేను ఎవరిది పేరు చెప్పలేను. కానీ చేసినట్టు వాళ్ళు కూడా ఫస్ట్ టైమే కదా వచ్చేది.
అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ ఏమంటారు అంటే గల్లీలో మేము పోరాడడం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మేము ఢిల్లీలో పోరాడుతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు అంటారు. ఇప్పుడు ఏదైనా తెలంగాణ రాష్ట్రం కోసం నిధులు తేవాలంటే మేము ఢిల్లీలో కేంద్రాన్ని మెడలుంచే పరిస్థితుల్లో మేము ఆడ ధర్నాలు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఏం లేదు సార్, ఏం నిధులు రావట్లేదు సార్. ఏం నిధులు వచ్చినాయి చెప్పండి? ఏం నిధులు రావలేదు, ఏం రాలేదు. ఇప్పుడు స్టూడెంట్ స్కాలర్షిప్ ఆగిపోయింది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th డిగ్రీ వరకు మనకు పీజీ వరకు స్కాలర్షిప్ ఉండే, ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? కేసీఆర్ ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు? ఏదైనా ఉంటే ఖజానా ఖాళీ అంటున్నారు. ఏది మాట్లాడినా ఖజానా ఖాళీ. ఇప్పుడు తులం బంగారం మళ్ళా 1 లక్ష ఇస్తా అన్నాడు. మా సొంత అన్న చచ్చిపోయిన డయాలసిస్ వచ్చి అలా బిడ్డ పెళ్ళి మా నాయన చేసిండు. ఎందుకు ఆరోగ్యశ్రీ రావట్లే? ఆరోగ్యశ్రీ రాలేదు కదా ఆ రోజు రాకని సిఎంఆర్ఎఫ్ ఫండ్ కింద పెట్టుకున్నాం మేము. సిఎంఆర్ఎఫ్ కింద పెట్టుకున్నా కూడా ఏమీ రాలేదు మాకు. ఇంకొకటి 1 లక్ష రూపాయలు తులం బంగారం రాలేదు. తులం బంగారం ఇచ్చుతా అన్నారు కదా 2 సంవత్సరాలు. పెళ్ళి అయ్యి December 13కి పెళ్ళి అయింది. ఇప్పుడు వరకు తులం బంగారం రాలేదు. చెక్ కూడా రాలేదు మా అన్న బిడ్డకి. ఇప్పుడు వరకు రాలేదు చెక్. తిరుగుతున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. ఏమంటారు అక్కడ ఉన్నటువంటి అధికారులు? ఏమంటున్నారు? వస్తుంది, ఫండ్స్ లేవు అంటున్నారు. ఏదనంటే ఫండ్స్ లేవు అంటున్నారు. ఇంకా ఏం చెప్పాలి వాళ్ళకు? తిరిగి హ్యాష్టాగ్ వచ్చి లాస్ట్కి వదిలేసినాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు చాలా ఉంటాయి. ఈ ఓట్లన్నీ ఏ పార్టీకి పడే అవకాశాలు ఉన్నాయి? ఎవరికి పడతాయి? అన్ని పార్టీలకు పడతాయి, కానీ వచ్చేది బీఆర్ఎస్. మార్జిన్గా బీఆర్ఎస్. ఎవరు గెలుస్తారంటే ఏమంటావు? మాగంటి సునీత మేడమే గెలుస్తారు. వేరే లక్ష్యం లేదు, వేరే ఏదో ఎవరిది లక్ష్యం లేదు. బీఆర్ఎస్ పార్టీదే లక్ష్యం. వినయది మాగంటి సునీత మేడమే. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? కనీసం ఒక 50. లాస్ట్ టైం సార్ 16,000 నుంచి గెలిచినారు. ఇప్పుడు దానిపైననే వస్తుంది సార్. ఎంత మెజారిటీ? యాక్చువల్గా చెప్పలేను క్యాల్కులేషన్. సార్ 16,000 నుంచి గెలిచినారు. అప్పుడు 80,000 వచ్చినాయి సార్కి ఓట్లు. లాస్ట్ టైం అజరుద్దీన్కి 16,000 ఓట్ల నుంచి ఆయన గెలుపొందరు. దానికైనా ఎక్కువ వస్తాయి, తక్కువ రావు. ఎక్కువనే వస్తాయి. గెలిచేదైతే బీఆర్ఎస్ పార్టీ, मागंटी सुनीता गारू। कांग्रेस लोग हम बोल रहे हैं 6 गारंटी सबको आ रहे हैं, पब्लिक पूरा हमारा को दुआ कर रहे हैं, हमें जीते बोल को आशीर्वाद दे रहे हैं बोल को बोल रहे हैं। बीआरएस आएगा, केसीआर की अच्छे काम के आवाज से, और एक बार बीआरएस सोच रही पब्लिक। कांग्रेस को जाके गलती कर लिया हम, बीआरएस आएगी कंपलसरी, बीआरएस आएगी। केसीआर क्या दिया ना, 10 साल उन्हें पालन किया ना, केसीआर सब करा। अब उस केसीआर के बारे में बोले तो अब तुम्हारा भी टाइम वेस्ट होता, मेरा भी टाइम वेस्ट होता। करा केसीआर से क्या करे बोल को, डबल बेडरूम दिया, दलितों को 10 लाख रुपए दिया, दलिता बंधु दिया, शादी मुबारक दिया, कुछ भी नहीं। एक तुलम లేదు ఏం లేదు। ఎందుకన్నా వీళ్ళు ఫ్రీ బస్ పెట్టిర్రు, ఉచిత కరెంట్ అంటారు, రైతు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాం అని చెప్తారు, ఇంట్లో ఉన్నటువంటి పెద్దోళ్ళకి మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తున్నాం అని అంటారు। 2,500 వచ్చిందంటే నువ్వు నీ ఎంబడి నేను తిరుగుతా పొద్దంతా, నీ ఎంబడి తిరుగుతా। 2,500 ఏ లేడీస్కి వచ్చిందని చెప్పు, 2,500 ఏడు వచ్చినాయి రాలు। కాబట్టి చెప్పేదే చేస్తారు, ఏం చేసినా సునీత మేడం గారు గెలుస్తారు బస్। అంటే మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే చేసిరు కదా, ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు కాబట్టి ఏం చేసిండు అని అంటే ఏం చెప్తారు? మంచి చేసిండే, అందరికి మంచి చేసిండు, పథకాలు అందినాయి, అందరికి అందినాయి, డబల్ బెడ్రూమ్ అందినాయి, అందరికి అందినాయి బస్। కాంగ్రెస్ 2 సంవత్సరాలు అయింది, ఏం చేసిండు నాకు చెప్పు, ఏమైనా చేసిందా? అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఏం అభివృద్ధి చేసిండంటే ఏమంటావు? రోడ్లు చేసిండు, షాదీ ముబారక్లకు ఇప్పించిండు, గిఫ్టులు ఇస్తుండే, అన్నీ చేస్తుండే బస్। సునీత మేడం మహిళల టిఫిన్ బాక్సులు, ఇప్పుడు ఎప్పటికి పోయినా మహిళ ఎక్కడ పోయినా మాగంటి కుక్కర్ కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి। కాబట్టి మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ 2 ఏళ్ళ కేసీఆర్నే వస్తాడు। అయితే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటారు అంటే మాగంటి గోపీనాథ్ భార్య అయినటువంటి సునీతకు రాజకీయ అనుభవం లేదు, ఆమె మహిళ, ఆమె కానీ ఆమె మీద అంటున్నటువంటి మాటలు। రేవంత్ రెడ్డి ఒక ప్రచారంలో పోయేసి ఒక మహిళని నిలబడిపిస్తే ముత్తుకుండు, మళ్ళీ ఇదే లేడీస్ ఇక్కడ నిలబడితే మళ్ళీ మనోడు చెప్తుండు గెలవడు। ఎప్పటికి వచ్చినా కేసీఆర్ ఆశయాలతోటి గెలుస్తుంది సునీత మేడం, విజయం పక్కా। ఇక్కడ ఏ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుంది అనుకుంటున్నావు? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది, బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది। జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటేనే ఎక్కువగా ఉండేటువంటి ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు ఉంటాయి, మైనారిటీ సోదరులందరూ వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉండేటువంటి నియోజకవర్గం। ఈ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కి పడతాయా, కాంగ్రెస్ పార్టీకి పడతాయా, బీజేపీకి పడతాయా, లేకుంటే ఇండిపెండెంట్గా ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకు పడతాయా?
మైనార్టీలు కూడా తెలుసు, బీఆర్ఎస్ ఏం చేసింది ఏం చేయలేదో మైనార్టీలకు తెలుసు. మైనార్టీలే అంటారు అబ్కే బార్ హమారే కేసీఆర్ సాబియానా అని అంటారు మైనార్టీ వాళ్ళు కూడా. అంటే మైనార్టీ ఓట్లన్నీ ఎటు పడతాయి? మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్కే పడతాయి. మైనార్టీలో కూడా తెలిసిపోయింది. బీఆర్ఎస్లో మనకు షాదీ ముబారక్ వచ్చింది, ప్రతి ఒక్కరు వచ్చింది. వీళ్ళు షాదీ ముబారక్ రేవంత్ రెడ్డి చెప్పిండు తులం బంగారం అవసరాలు. పెళ్ళి అయిన వాళ్ళకి 1,00,000 అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 2 నెలలకు వస్తుండే, వీళ్ళు వచ్చినప్పుడు 6 నెలలకు వస్తలేవు, సంవత్సరం కూడా వస్తలేవు. ఏమైందంటే పైసల్లో గవర్నమెంట్ అని అంటారు. రేవంత్ రెడ్డి అంటుండు ఢిల్లీకి పోతే నాకు ఎవరు నమ్ముతలేరు అంటారు. అంటే ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదే అని కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తారు. ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా అంత పెద్ద సభ పెట్టి నియామక పత్రాలు ఇచ్చిండు. అట్లా కేసీఆర్ ఇచ్చిండు మరేమన్నా? కేసీఆర్ చెప్తున్నా కదా, కేసీఆర్ చెప్పని పథకాలు ఇచ్చిండే. వీళ్ళు 400 హామీలు ఇచ్చారు, ఏం పథకాలు వస్తలేవు. ఒక మహిళా బస్సు పెట్టారు, అలా మహిళల భర్తకేమో ఎక్కువ రేటు పెట్టేస్తారు. అదే ఇద్దరిని గుంజుతుండు పైసలు, అలా లేడీస్ పైసలు గుంజుతుండు, అలా అందరికి వెళ్ళా గుంజుతుండు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఆ సింపతి ఓట్లు పడతాయంటారా? మాగంటి ఆశీస్సుల నుంచి గెలుస్తుంది. కేసీఆర్, కేటీఆర్, విష్ణువర్ధన్ రెడ్డి ఆశీస్సులతో బయట విజయం గెలుస్తుంది.